దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగునుగాక. దేవునితో ఈ దినమనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఈరోజు ప్రత్యేకంగా మనం పరిశుద్ధ లేఖనాన్ని తెరిచి 25వ అధ్యాయము మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనాన్ని కొంత భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించేదను. నా ప్రియ సహోదరి సహోదరులు, ఈరోజు ప్రత్యేకంగా ఒక అద్భుతమైన సందర్భాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జీవితం అనేది ఆశీర్వాదకరంగా ఉండాలి, దీవెనకరంగా ఉండాలి. అది మనకు జీవితంలో ఉన్నతమైన స్థాయిని ఇవ్వాలి అని అంటే మన జీవితంలో మనము ఎలా ఉంటే అది పొందుకుంటామో ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను అనేకమైన వాటి మీద ఉంచాలని, నిన్ను అనేక వాటి మీద యజమానురాలుగా ఉంచాలని, అలాగే నిన్ను ఉన్నతమైన స్థాయిలో ఉంచాలని ఆయన ఆశపడుతున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు. అందుకోసమే భక్తుడైన దావీదు అంటాడు, ఏమనంటే నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకు నువ్వు నన్ను ఎక్కించు ప్రభువా అని అన్నాడు. ఎందుకనంటే మనము ఎక్కలేని స్థితి, వెళ్ళలేని స్థితిలో ఉంచగలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు ఒక వ్యక్తి తన జీవితంలో ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అని అంటే ఇక్కడ వాక్యాన్ని మీరు గమనిస్తే వాక్య ప్రకారం దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటి తెలుసా? మనము కొంచెములో నమ్మకం ఉండడం వల్ల మనం ఆశీర్వాదకరంగా మార్చబడతామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. నమ్మకము అని అంటే ఇంకొక మనం నమ్మకానికి ఒక డెఫినేషన్ ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాలంటే నిజాయితీ. మనము చిన్న విషయాల్లో నిజాయితీగా నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు తప్పకుండా మనం ఉన్నతమైన వాటి మీద అధికారులుగా ఆశీర్వాదం అనుభవించే వారిగా మనల్ని మార్చేస్తాడు. ఈరోజు మీ జీవితాల్లో ఒకవేళ మేము మా బ్రతుకులు ఎలాగ ఆశీర్వాదకరంగా ఉండాలి అని మీకు అర్థం కాకపోతున్నట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా, చిన్న వాటిలో అలాగే దేవుడు మనకిచ్చిన ప్రతి దాంట్లో కూడా నమ్మకంగా ఉంటూ ముందుకు సాగిపోవడానికి ప్రయత్నం చేయండి. ఈ దినములో నమ్మకంగా ఉండండి, ఈ గంటలో నమ్మకంగా ఉండండి, ఈ రోజులో ఈ నెలలో నమ్మకంగా ఉండండి. అప్పుడు దేవుని యొక్క కృపను మీరు చూస్తారు. యోసేపు తన జీవితంలో నమ్మకంగా నమ్మకంగా జీవించడం నేర్చుకున్నాడు. తండ్రి ఇంటిలో నమ్మకంగా ఉన్నాడు, గోతులో పడినప్పుడు నమ్మకంగా ఉన్నాడు, అలాగే ప్రయాణంలో అంటే భయంకరమైన ఆ ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు నమ్మకంగా ఉన్నాడు, అలాగే పొతిఫర్ ఇంట్లో నమ్మకంగా ఉన్నాడు, జైలు గోడల మధ్య నమ్మకంగా ఉన్నాడు, అలాగే ఫరో ఇంట్లో ప్రధానమంత్రిగా కూడా నమ్మకంగా ఉన్నాడు. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నాడంటే అతని నమ్మకత్వాన్ని బట్టి అతని జీవితంలో అతని ఎదుగుదల, అతని యొక్క ఏలుబడి చేసే తనం అనేది మనం చూడగలుగుతున్నాం. ఇంట్లో ఉన్నప్పుడు నమ్మకంగా ఉన్న కారణంగా పొతిఫర్ ఇంట్లోకి తీసుకువెళ్ళి అక్కడ యజమానుని చేశాడు దేవుడు. అక్కడి నుంచి జైల్లో పడినప్పటికీ జైల్లో యజమానుడిగా మారాడు. అక్కడి నుంచి మీరు గమనిస్తే దేవుడు డైరెక్ట్గా ఫరో ఇంట్లో ఉంచాడు. అక్కడ నుండి ఆ ఫరో ఇంట్లో ఉండి ఒక ప్రధానమంత్రిగా ఏం చేశాడు తెలుసా? రాజ్యానికి ఒక అధిపతిగా మార్చబడ్డాడు. ఎందుకంటే కొంచెములో నమ్మకంగా ఉంటే ఆయన ఉన్నతమైన వాటి మీద ఆయన మనల్ని అధికారులుగా ఉంచుతాడు. నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, నీకు ఇచ్చిన చదువులో, నీకు ఇచ్చిన వ్యవసాయంలో, నీకు ఇచ్చిన వ్యాపారంలో, నీకు ఇచ్చిన ఉద్యోగంలో, నీకు ఇచ్చిన ప్రతి చేతి పనిలో, దేవుడిచ్చిన ప్రతి ఆశీర్వాదంలో నమ్మకంగా ఉంటున్నారా? మీరు నమ్మకంగా ఉండగలిగితే నమ్మకమైన ప్రార్థనా జీవితం, నమ్మకమైన భక్తి జీవితం మిమ్మల్ని తప్పకుండా కాపాడుతుంది. ఈరోజు జ్వరంగా ఉందని, ఈరోజు అనారోగ్యంతో ఉందని, ఈరోజు ఒక నొప్పి నిన్ను వెంటాడుతుందని, లేకపోతే చిన్న చిన్న సమస్యలు వెంటాడుతున్నాయని, ఒకవేళ దేవుడు నాకేం చేస్తున్నాడు అని అవిధేయులుగా ఉంటున్నారేమో, ఈరోజు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరిశీలించుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. చిన్న వ్యాధులు ఏవొచ్చినా, కష్టాలు ఏవొచ్చినా, అనారోగ్యాలు ఏవొచ్చినా, అవి జ్వరం రూపంలో ఉన్నా, లేకపోతే అప్పుల రూపంలో ఉన్నా, ఏ రూపంలో ఉన్నా, దేవునికి గనక నువ్వు చెప్పగలిగితే ఉన్న ఆ భయంకరమైన పరిస్థితిలోనే, ఉన్న కష్టకాలంలోనే నా దేవుడు నాకుంటాడు, ఈ కష్టాల్లో కూడా నేను దేవునికి నమ్మకంగా ఉంటాను నువ్వు చెప్పగలిగి ముందుకు సాగగలిగితే కష్టాలే నీ జీవితంలో ఆశీర్వాదాలుగా, దీవెనలుగా ఆయన మార్చేస్తాడు. నా ప్రియ తమ్ముడు చెల్లి, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మీ జీవితాల్లో కూడా అటువంటి కృప కోసం దేవుని యొక్క సన్నిధిలో నమ్మకత్వాన్ని ప్రదర్శించాలని మీకు మనవి చేస్తున్నాను. దేవుడు మీరు ఎక్కడ ఎలా ఉంటే అలాగ మిమ్మల్ని ఆశీర్వదించగలిగిన వాడు కనుక ఈరోజు నమ్మకంగా ముందుకు సాగిపోవడానికి మీరు ప్రయత్నం చేయండి. ఆయన మనల్ని తప్పకుండా అధికారులుగా నిలబెడతాడు. నమ్మకత్వం, అలాగే ప్రార్థన జీవితం, అలాగే కంటిన్యూస్గా దేవుని అంటుపెట్టుకునే జీవితం మీ జీవితాల్లో శాశ్వతమైన ప్రతిఫలాన్ని ఇస్తుంది. జీవితంలో ఎంత ఇబ్బంది పడుతూ ఒకవేళ కష్ట నష్టాల మధ్యన, కలవరాల మధ్యన మీరు ఒకవేళ కృంగిపోతూ ఉంటే ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. కంగారు పడకండి. మిమ్మల్ని ప్రేమించిన ఆ యేసయ్య మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడని నమ్మకంతో ముందుకు సాగాలని మీకు మనవి చేస్తున్నాను. ఈ దినమంతా మీరు చేసే ప్రతి ప్రయత్నాలు మీకు తోడుగా ఉండి మీకు ఆయన ధైర్యం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, సంతోషం ఇచ్చి ముందుకు నడిపిస్తాడు. అటువంటి కృప మీకు అనుగ్రహించి దేవుడు ఉన్నతమైన స్థాయిలలో మిమ్మల్ని అందరినీ నిలబెట్టును గాక. ప్రార్థన చేసుకుందాం.
మనమందరం కలిసి కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలు ఏకీభవిద్దాం. మా పరమ తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు. ఈరోజు మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడినందుకు కొందనాలు స్తోత్రాలు. కొంచెంలో నమ్మకంగా ఉంటే మమ్మల్ని ప్రభా ఉన్నతమైన స్థాయిలో అధికారులుగా, యజమానులుగా నిలబెడతారని మీరు వాక్యం ద్వారా నాతో మీరు మాట్లాడారు. అవును ప్రభా, ఈరోజు ఎంతమంది అయితే ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యన ఉండి, కష్టాల మధ్యన ఉండి, కన్నీళ్ళ మధ్యన ఉండి, ఒకవేళ నేను నికొందాలు ప్రభా ఏమాత్రము కూడా జీవించలేని స్థితిలో భయంకరమైన కష్టాల మధ్య నలిగిపోతూ ఉంటే నా బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాను. కొంచెములో నమ్మకంగా ఉంటూ, కష్టాల్లో నమ్మకంగా ఉంటూ, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో నమ్మకంగా ఉంటూ ముందుకు సాగిపోయే కృప దయచేయండి. ఏ కష్టం వచ్చినా, ఏ కన్నీరు వచ్చినా ఎంత మాత్రము కూడా వెనకడుగు వేయకుండా నీకు ప్రభా సాక్షులుగా జీవిస్తూ నీ మీద ఆధారపడి ముందుకు నడిచే భాగ్యాన్ని, కృపను నా ప్రియ సహోదరులకు మీరు దయచేయమని వేడుకున్నాను. ప్రతి కష్టం, కలవరం ఈశ్వరనామం లయపరుస్తున్నాను. ఈ దినమందు చేస్తున్న ప్రతి ప్రయత్నాల్లో మీరే తోడుగుండు ముందుకు నడిపించి విజేతలుగా నిలబెట్టమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మీతో తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యు.